సో ఈరోజైతే మేము నెహ్రూ జులాజికల్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడో పేరెంట్స్తో 10 ఏళ్ళ క్రితం పోయాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. సో ఇక్కడ నుండి మాకు 10 కిలోమీటర్లు పడిద్ది. సో డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. సో ప్రైస్ వచ్చేసి 100, సఫారీతో కలిపి 150. సో ఎంట్రన్స్లో అయితే మనకి మ్యాప్ లొకేషన్ అయితే కనబడుతుంది. ఇలా వచ్చానో లేదో టార్టాయిస్ అయితే వెల్కమ్ చెప్పింది. దీని ఏజ్ వచ్చేసి 25 years అంతా, దగ్గర నా ఏజ్ ఉంది. సో ఇక్కడ కోతిని చూడమని చిన్నపిల్ల అయితే సలాం చేస్తుంది. సో ఇదైతే వైట్ టైగర్ అనమాట, తెల్లగా ఉంది. ఇలాంటివి 4-5 ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి బెంగాల్ టైగర్, ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. అండ్ ఇంకా అలా తిరుగుతూ మొత్తం చూస్తూ ఉన్నాము. ఇదైతే మొత్తం 5 kilometers పార్క్. ఇక్కడ సైకిల్ కూడా అవైలబుల్ ఉండిద్ది, సైకిల్లో అయినా వెళ్ళొచ్చు. సో ఇదైతే వైట్ పికాక్, చాలా తక్కువ ఉన్నాయంట, అంతరించిపోతున్నాయి. జిరాఫీ అయితే నుంచోనే నిద్రపోతుంది. ఇది వచ్చేసి కొండ చిలువ అంట, దగ్గర 150 kilos ఉండిద్దంట. మాంతం ఒక మనిషిని అయితే ఈజీగా మింగేసిద్ది. అండ్ ఇదైతే రసల్ వైపర్, అదే అండి రక్తపింజరి. సో ఇంకలా వెళ్ళి మొసళ్ళని చూసాం, రాయిలాగే నిలబడిపోయాయి, అసలు కదలడమే లేదు. చాలా ఉన్నాయి, నేనైతే కొంచెమే తీసాను. సో ఇంకా టైం అయిపోతుందని రిటర్న్ స్టార్ట్ అయిపోయాను.